8051 మైక్రో కంట్రోలర్ రివిజన్ నోట్స్ అనమాట. 8051 మైక్రో కంట్రోలర్ అనేది వన్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ మైక్రో కంట్రోలర్. దీన్ని MCS 51 అని కూడా అంటారు. దీన్ని ఇంటెల్ 1981లో ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ఫస్ట్ ఇది N టైప్ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ బేస్డ్ మైక్రో కంట్రోలర్గా ఉండేది. బట్ లేటర్ వర్షన్స్లో దీన్ని కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ టెక్నాలజీ విచ్ కన్జ్యూమ్స్ లెస్ పవర్ దెన్ N టైప్ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. ఫస్ట్ వచ్చేసి NMOS బేస్డ్ మైక్రో కంట్రోలర్గా ఉండేది. తర్వాత వర్షన్స్ అప్డేట్ చేసి దాన్ని CMOS టెక్నాలజీగా చేశారు. ఇది వచ్చేసి NMOS కంటే పవర్ అనేది లెస్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇది బెటర్ కంపాటబిలిటీ ఉంటుంది. బ్యాటరీ పవర్డ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఈ మైక్రో కంట్రోలర్ అనేది మైక్రో ప్రాసెసర్లో ఉండే అన్ని ఫీచర్స్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా రోమ్, ర్యామ్, ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్, సీరియల్ పోర్ట్స్, టైమర్స్, ఇంటరప్ట్స్ అండ్ క్లాక్ సర్క్యూట్స్ అని కూడా కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి ఎంటైర్ కంప్యూటర్ అనే సింగిల్ చిప్ దట్ ఈస్ ఎంబెడెడ్ విత్ ఇన్ అప్లికేషన్స్. ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. దీన్ని అప్లికేషన్స్ ఏంటంటే 8051 మైక్రో కంట్రోలర్ని ఎక్కువగా ఆటోమేషన్, మెడికల్ డివైజెస్, రోబోటిక్స్లలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. ఇది 8051 మైక్రో కంట్రోలర్ ఆర్కిటెక్చర్ అనమాట. నెక్స్ట్ కీ పాయింట్స్ వచ్చేసి ఈ 8051 మైక్రో కంట్రోలర్లో ఇది ఒక 8-బిట్ మైక్రో కంట్రోలర్ డిజైన్. ఇంటెల్ డెవలప్ చేసింది 1981లో. తర్వాత ఈ మైక్రో కంట్రోలర్ అనేది ఇందాక చెప్పాను కదా, మైక్రో ప్రాసెసర్తో పాటు ర్యామ్, రోమ్, సీరియల్ అండ్ ప్యారలల్ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్, టైమర్ అండ్ కౌంటర్ సర్క్యూట్స్, క్లాక్ సర్క్యూట్స్ని కలిగి ఉంటుంది. మైక్రో కంట్రోలర్ అనేది మైక్రో కంట్రోల్ ఆల్సో నోన్ యాజ్ సింగిల్ చిప్ కంప్యూటర్. అంటే ఇది కంప్లీట్గా ఒక సింగిల్ చిప్ కంప్యూటర్లో మైక్రో కంట్రోల్ అనేది ఉంటుందన్నమాట. ఇది NMOS టెక్నాలజీ అండ్ CMOS టెక్నాలజీలో అవైలబుల్గా ఉంది. ఫీచర్స్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. ఇది వచ్చేసి 40 పిన్ డిప్ అనమాట. ఇట్ హ్యాస్ సింగిల్ పవర్ సప్లై ఆఫ్ +5 volts. మ్యాక్సిమం క్లాక్ ఫ్రీక్వెన్సీ ఇస్ 12 MHz. 8051 మైక్రో కంట్రోలర్ 8-బిట్ డేటా బస్ అండ్ 16-బిట్ అడ్రస్ బస్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ ఫుల్ డూప్లెక్స్ సీరియల్ డేటా రిసీవర్ ఆర్ ట్రాన్స్మిటర్ అనమాట. ఇట్ హ్యాస్ 16-బిట్ టైమర్ ఆర్ కౌంటర్స్ ఉంటాయి. అవి T0 అండ్ T1 అనేది 2 16-బిట్ టైమర్ ఆర్ కౌంటర్స్ అనమాట. దీంట్లో 128 bytes ఆఫ్ ఇంటర్నల్ డేటా మెమొరీ మీన్స్ ర్యామ్ ఉంటుంది. 4K byte ఇంటర్నల్ ప్రోగ్రామ్ మెమొరీ అది రోమ్ ఉంటుందన్నమాట. 64 KB ఆఫ్ ఎక్స్టర్నల్ డేటా అండ్ ప్రోగ్రామ్ మెమొరీ అడ్రస్ స్పేస్ ఉంటుంది. మైక్రో కంట్రోలర్లో 21 స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఉంటాయి. 32 జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఉంటాయి. ఈచ్ వచ్చేసి 8-బిట్ అనమాట. 32 బైడైరెక్షనల్ ఇన్పుట్ అవుట్పుట్ లైన్స్ ఉంటాయి. దాంట్లో ఇవి వచ్చేసి కెన్ బి యూజ్డ్ యాజ్ 4 8-బిట్ పోర్ట్స్ ఆర్ 32 ఇండివిజువల్లీ అడ్రసబుల్ ఇన్పుట్ అవుట్పుట్ లైన్స్గా యూజ్ చేయొచ్చు అనమాట. 8-బిట్ సైజ్ ఆఫ్ ఈచ్ టెంపరరీ ఇంటర్నల్ రిజిస్టర్ in 8051 microcontroller. It has 8-bit stack pointer. It has 16-bit registers or program counters and data pointers అనేవి ఉంటాయి. 8051 CPU consists of 8-bit arithmetic logic unit with associated registers like accumulator, AB రిజిస్టర్, PSW, 16-బిట్ ప్రోగ్రామ్ కౌంటర్స్, స్టాక్ పాయింటర్స్ ఉంటాయి.
ALU can perform arithmetic and logic functions on 8-bit variables. Register B is often used as a temporary register in 8051 microcontroller. The power to CPU is gated off in the ideal mode of 8051 microcontroller. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్. ఇది వచ్చేసి 8-bit రిజిస్టర్ విచ్ కంటైన్ ది అర్థమెటిక్ స్టేటస్ ఆఫ్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అండ్ ది బ్యాంక్ సెలెక్ట్ బిట్స్ ఆఫ్ రిజిస్టర్ బ్యాంక్స్. 8051 microcontroller, the flags are all stored in the PSW. The PSW consists of 4 math flags and 2 registered banks select bits ఉంటాయి. ఇవి వచ్చేసి క్యారీ ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్, అవైలబిలిటీ F0 అనేది అవైలబుల్ టు ది యూజర్ ఫర్ జనరల్ పర్పస్, RS1 అండ్ RS0 రిజిస్టర్ బ్యాంక్ సెలెక్ట్ బిట్స్, ఓవర్ఫ్లో, ప్యారిటీ ఫ్లాగ్ అనమాట. ఇది PSW. నెక్స్ట్ స్టాక్ పాయింటర్. It contains the address of data item on the top of the stack. స్టాక్లో ఉండే ఇది అడ్రస్ ఆఫ్ ది డేటా ఐటమ్, ఆ ఒక్క డేటా ఐటమ్ యొక్క అడ్రస్ని కలిగి ఉంటుంది స్టాక్ యొక్క టాప్లో. ఈ స్టాక్ అనేది ఇంటర్నల్ ర్యామ్లో ఎక్కడైనా ఉంటుంది. ఈ స్టాక్ పాయింటర్ ఆన్ రీసెట్, స్టాక్ పాయింటర్ ఈస్ ఇనిషియలైజ్డ్ టు 07H. డిఫాల్ట్ స్టాక్ విల్ స్టార్ట్ ఫ్రమ్ అడ్రస్ 08H ఆన్వర్డ్స్. ఈ స్టాక్ పాయింట్ని రీసెట్ చేస్తే అది 07H వరకు వచ్చేస్తుంది. మళ్ళీ డిఫాల్ట్గా స్టార్ట్ నుంచి 08H నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డేటా పాయింటర్స్. డేటా పాయింటర్స్ అనేది 16-bit రిజిస్టర్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ అడ్రస్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ మెమరీ అండ్ ఎక్స్టర్నల్ డేటా మెమరీ. It has DPH and DPL. DPH means data pointer higher byte, data pointer lower byte. Next, program counter. Program counter also 16-bit PC contain the address of next instruction to be executed. అంటే ఇది ఒక 16-bit ప్రోగ్రామ్ కౌంటరు. ఇది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసి ఏం చేయాలి అని దాని అడ్రస్ని కలిగి ఉంటుంది. ఆన్ రీసెట్ ప్రోగ్రామ్ కౌంటర్ విల్ సెట్ టు 0000H. ఆఫ్టర్ ఫెచ్చింగ్ every instruction, PC will increment by 1. Program counter does not have an internal address. 8051 మైక్రోకంట్రోలర్లో 4 ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ ఉంటాయి. ఈచ్ వన్కి 8 పిన్స్ ఉంటాయి. అవి P0, P1, P2, P3. పోర్ట్ 0 అండ్ పోర్ట్ 2 యాక్ట్ యాజ్ ది 16-bit అడ్రస్ లైన్స్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ డేటా త్రూ ఇట్. పోర్ట్ 1 ఈజ్ నాట్ యూజ్డ్ యాజ్ డ్యూయల్ పర్పస్. LPC 2141, LPC 2142, LPC 2144, LPC 2146, LPC 2148 microcontrollers has 64 pins. 8031, 8751, 8089C51, 808951, 8089C52 microcontroller have 40 pins. PIC16F84, PIC16F84A, PIC16F6 to 8A microcontroller have 18 pins. The RST pin is sampled during SSP2 of every machine cycle. ఇది 40 పిన్ DIP of 8051.
పిన్ 1 నుంచి 8 వరకు పోర్ట్ 1 అంటాము. ఇది డ్యూయల్ పర్పస్ కింద యూస్ చేయమన్నమాట. ఇట్ ఈస్ ఇంటర్నల్లీ పుల్డ్ అప్ బై డైరెక్షనల్ ఐఓ పోర్ట్. పిన్ 9 వచ్చేసి ఆర్ఎస్టి, అది వచ్చేసి రీసెట్ పిన్ అన్నమాట, విచ్ ఈజ్ యూజ్డ్ టు రీసెట్ ది మైక్రో కంట్రోలర్ టు ఇట్స్ ఇనిషియల్ వాల్యూస్. For resetting 8051 microcontroller, reset pin is made high for 2 machine cycles. Next, pin 10 to 17 is port 3. This is 8-bit multifunctional port. Serves as simple I/O port. External interrupt timer control. ఇది ఇంటర్నల్ ఇంటరప్ట్ని పర్ఫామ్ చేయదన్నమాట. ఇట్స్ ఎస్ఎఫ్ఆర్ అడ్రస్ ఈస్ B0H. పిన్ 18 to 19. These pins are used for interfacing an external crystal to get the system clock. Pin 20 is, it provides the ground to the circuit. సర్క్యూట్కి గ్రౌండ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. పిన్ 21 to 29, పిన్ 20 అయిపోయింది కదా. పిన్ 21 to 28 పోర్ట్ 2 అనమాట. ఇట్ సర్వ్ యాజ్ ఏ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్. హయ్యర్ ఆర్డర్ అడ్రస్ బస్ సిగ్నల్ are also multiplexed. Its SFR address is A0H. Pin 29 is PSEN, which stands for Program Store Enable. It is used to read a signal from external program memory. Pin 30. This is ALE pin, which stands for Address Latch Enable. It is used to demultiplex the address data signal of port. Next, pin 31. This is EA pin, which stands for External Access Input. It is used to enable or disable the external memory interface. Next, pin 32 to 39. It is the open drain pins of microcontroller, which means it needed a pull-up register for using is an I/O input-output port. In this port, lower order address and data bus signals are multiplexed using this port. Pin 40 is, this pin used to provide power supply to the circuit. It is the pin diagram of the 8051 microcontroller.